ఉండి నియోజకవర్గంలో 3 మండలాల్లో పేదల ఇళ్ళు కూల్చేస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆ ఇల్లును కూల్చడం సరైనటువంటిది కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఎవరైతే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు, రఘురామ కృష్ణరాజు, ఆయన స్పీకర్గా ఉండి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఇప్పటికైనా ఆ ఇళ్ళుని కట్టించి పేదవాళ్ళు ఎక్కడైతే కూల్చారో ఆ ఇళ్ళు నిర్మించాలనేటువంటిది శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటని దాన్ని అమలు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం. ఏదైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన్ని సస్పెండ్ చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం గతంలో ఇళ్ళు అయితే కూల్చిందో ఈ ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలు పేదల ఇళ్ళు కూల్చేదానికి ఉంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగనే జనసేన నాయకులు వాళ్ళు కూడా దీన్ని వెంటనే పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వెంటనే ఇళ్ళు కట్టించాలనేటువంటిది సిపిఎం కార్యదర్శి మీద చేసిన వ్యాఖ్యల్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి ఇప్పటికైనా క్షమాపణ చెప్పబోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.